సుమారు 55 బృందాలు ఉన్నాయట. ఏంటి పక్కా ఇన్ఫర్మేషన్తో వీళ్ళేదో రికార్డుల కోసం అని చెప్పి 2000 కోట్లు వచ్చినాయి, ఇవన్నీ కొని తెచ్చుకున్నారా? దాదాపు అంటే నువ్వు ఒకందుకు చేస్తే నేను ఒకందుకు కానీ ఉపయోగించాను అన్నట్టుగా ఇక్కడ తయారైంది. భారీగా ఈ మధ్య అంటే వస్తువుల యుద్ధం. గతంలో మామూలు స్టూడెంట్స్ లేకపోతే ఫ్యాన్స్ వీళ్ళేదో కూర్చొని ఇంత మావాడు ఎక్కువ అంటే మావాడు ఎక్కువ అనుకునేవాళ్ళు. ఈ మధ్య అది కూడా సినిమాల ప్రమోషన్లో కీలకమైన అంశం అయిపోయింది. మొదటి రోజు కలెక్షన్స్ ఎంత వస్తాయి, దాన్ని ఇది బీట్ చేస్తుందా లేదా, ఇవన్నీ ఇప్పుడు చాలా స్టడీస్. అప్పుడు కాకుండా సంక్రాంతికి వస్తున్నాం అనేది అల్లు అర్జున్ పుష్ప 2ను కూడా ఒక విషయంలో ఏదో ఒక కోణంలో ఏదో ఇటు కాదు అటు ఈ పద్ధతిలో బీట్ చేసింది ఇవన్నీ. కాకపోతే వీటన్నిటికీ దిల్ రాజా కేంద్ర బిందువు కావటం. రెండోది పుష్ప 2 ఇంకా ప్రపంచమంతా మోత మోగించారు. ఇది బాహుబలి 2ను RRRను కూడా దాటిపోయింది. దంగల్ తర్వాత ఏకైక అని అంటున్నప్పుడు సహజంగా మరి దీని మీద ఐటీ వాళ్ళకి కనబడుతుంది కదా. అవును, ఇప్పుడు మార్చిలోనే ఎట్లాగో వాళ్ళు మళ్ళీ ఐటీ రిటర్న్స్ ఇవన్నీ అకౌంట్స్ అన్ని ఫైనలైజేషన్ కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చూపిస్తున్నారు చూడ. 55 బృందాలు, అందులో సుకుమార్ను విమానాశ్రయంలోనే తీసుకొని ఆయనతో పాటు ఇది చేసి ఎస్కార్ట్ చేసి మరి ఇంటికి తీసుకొచ్చారంటే ఏ స్థాయిలో వాళ్ళ దృష్టి ఉందో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే ఓవరాల్గానే ఐటీ కానివ్వండి, కంపెనీస్ దీని మీద నిఘా మోడీ హయాంలో పెరిగిన మాట నిజమే, కానీ దాంతోపాటు రాజకీయంగా కూడా వాళ్ళు చూస్తున్నారు. అందుకే మీరు చూస్తే దిల్ రాజు రేవంత్ రెడ్డి క్లోజు కాంగ్రెస్ కాబట్టి కొంచెం ఆయన మీద ఫోకస్ పెడుతున్నారని మనలాంటి వాళ్ళు అనేసరికి రాజుగారు జాగ్రత్త పడి నా ఒక్కడి మీదైనా అందరి మీద జరుగుతున్నాయి కదా అని కూడా క్లారిఫై చేశాడు. ఇండస్ట్రీ చాలా లో కీలో రియాక్ట్ అవుతుంది ఇక్కడ. చాలా ఆశ్చర్యకరమైంది. గతంలో దీని మీద రియాక్ట్ అయితే ఎఫెక్ట్ పడిపోతుందని కాబట్టి వాళ్ళ పర్పస్ నెరవేరేది. ఇప్పుడు దిల్ రాజు భార్యను తీసుకొని వెళ్ళి అక్కడ లాకర్ తెరిపించడం అన్నా, ఆయన కూతురు ఇంటి మీద కూడా చేయడం అన్నా, సుకుమార్ని ఇక్కడి నుంచి తీసుకురావడం అన్నా, 55 బృందాలు అంటే మీరు చూడండి. అంటే ఫుల్ నెట్వర్క్ చేసుకుని ఉంటారు కదా సార్ వీళ్ళు. తప్పకుండా నేను ఒక ఐటీ రైడ్ స్వయంగా చూశాను అది జరిగినప్పుడు ఎలా ఉంటుందని. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత చిన్న కాగితం కూడా వదిలిపెట్టరు. ఓకే, ప్రతి దాన్ని తీసుకుంటారు. ఇక్కడ ఇంత కట్ట దొరికింది, ఇది ఎవరిది, ఎక్కడికి వచ్చింది, మీరు ఎవరికి అప్పిచ్చారన్నావు అనుకో, నువ్వు ఎవరు అప్పిచ్చారు వాళ్ళకి అప్పటికప్పుడు ఫోన్ చేస్తారు. సో ఇక్కడ అసలు కొన్ని పత్రాలే కీలకమైనవి లేవు. అంటే ఇక్కడ ముఖ్యంగా పర్సెంటేజ్లకు సంబంధించిన పత్రాలు, మనీ ట్రాన్స్ఫర్ పత్రాలు, లేదా వాళ్ళకు వీళ్ళకు ఉన్న సంబంధాలు ఏంటి, వేరే వాళ్ళకి చూపిస్తే కూడా ఆయనకు ఈయనకున్న డీల్ ఏమన్నా వేరే ఉందా, ఇట్లా వాళ్ళు అంతా అది చూసిన తర్వాత ఒక 2 గంటల పాటు కూర్చొని వరుసగా ప్రశ్నలు ఇస్తారు. అవన్నీ మళ్ళీ రాసి వాళ్ళు ఇచ్చిన సమాధానాలన్నీ రాసి వీళ్ళతో సంతకం చేయించుకుంటారు. సో ఆ సమయంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్కు వాళ్ళు పూర్తిగా అఫిడవిట్ కింద లెక్క అది. ఆ తర్వాత అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంక ఇప్పుడు అంత అవసరం లేదు, ఎందుకంటే దిల్ రాజు లాంటి వాళ్ళు సంక్రాంతికి వస్తున్నామని ఎంత ప్రకటన చేశారు, మా కరువు అంతా తీరిపోయింది, దాని మీద వచ్చిన నష్టం దీంతో కవర్ అయింది, ఇట్లాంటివన్నీ మాట్లాడున్నారు కదా. ఇంకా సుకుమార్ పుష్ప 2 అయితే ఇంకా దాన్ని చెప్పాల్సిన పనే లేదు. అది గ్లోబల్, ఇప్పుడు అది OTTలో కూడా వస్తుంది ఆ సినిమా. సో ఇక్కడ గతంలోకి భిన్నంగా రాజమౌళి, సుకుమారు లేదా కొరటాల శివ ఇలాంటి వాళ్ళు కేవలం దర్శకులుగా కాకుండా సినిమాల లాభాలు పంపిణీ, కొన్ని జిల్లాలు తీసుకోవడం, ఇట్లాంటివి కూడా వీళ్ళు చేయడాలు కూడా జరుగుతున్నాయి. ఫైనాన్షియల్స్ని కూడా చూడటం. అందుకనే ఇక్కడ దృష్టి బాగా పెరిగింది. మీరు చేసుకున్న ప్రచారమే మీకు ప్రతిబంధకం అయింది అన్నట్టుగా వాళ్ళ మీద పడ్డారు. నేను ఒకటి అంటాను, ఇది కూడా ప్రచారానికే వాడుకుంటారు వాళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయినంత మాత్రాన వెంటనే అదేదో తప్పు, అపరాధం, నేరం అని కూడా కాదు. వాళ్ళ మీద వాళ్ళకి మళ్ళీ నోటీసు, వాళ్ళు ఒప్పుకున్న దాని మీదకు నోటీసు పంపుతారు. ఒకవేళ డిఫాల్ట్ అయింటే జరిమానా వేస్తారు. అవును, అంతేగాని ఇప్పుడు విజయ్ మాల్యాలు వీళ్ళకే ఏం పడలేదు ఈ దేశంలో. వాళ్ళ రేంజ్ వేరు కదా సార్, వాళ్ళ రేంజ్ వేరు వీళ్ళది. కాబట్టి ఇక్కడ సినిమా పరిశ్రమకి ఇది కొంచెం షాకే. బహుశా ఇక మీదట టూ మచ్గా మనం బోస్ట్ చేసుకోకూడదు అనే కంక్లూజన్కి వచ్చినా కూడా వాళ్ళు రావచ్చు. ఈ అగర్వాల్స్ కూడా అంతే. చాలా వరకు ఈ డబ్బులు, ఈ నారంగ్ లాంటి వాళ్ళు, వీళ్ళు తెర వెనుకుండి డబ్బులు పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా ఇక టార్గెట్ చేసి ఉండాలి. సహజంగా వాళ్ళు సాయంత్రానికి రేపో పోస్ట్ చేస్తారు. ఐటీ వెబ్సైట్లోకి వెళ్తే ఏమేమి దాడులు చేశామో, ఏం జరిగింది, తదుపరి చర్య ఏంటి కూడా చేస్తారు. బట్ ఇది షాకే. అంటే ఒకటేమో అరెస్టు, తర్వాత తగాదాలు, పోలీసులు, రాజకీయాలు ఇవన్నీ చాలకుండా
నేరుగా ఐటీ వచ్చి పడటం. అంటే తెలుగు సినిమా అంతర్జాతీయం అయిపోయింది, జాతీయం అయిపోయింది అంటుంటే తెలుగు సినిమా అనేది ఐటీకి టార్గెట్ అయింది ఇప్పుడు. ఫైనల్గా జరిగింది ఏంటంటే ఐటీకి టార్గెట్ అవ్వటం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. పర్వాలేదని దిల్ రాజా అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకుంటారని మనం భావించవచ్చు. ఇంకా సుకుమార్ లాంటి వాళ్ళు అసలు చాలాసార్లు వాళ్ళు ఏం మాట్లాడరు. ఒకసారి ఎన్టీఆర్ స్వయంగా ప్రపంచ తెలుగు మహాసభల్లో, అప్పుడు ఇంకా ఆయన రాజకీయాల్లోకి రాల, ఇది 1975 నాటి మాట, మేము నటులుగా మేము కష్టపడి శ్రమ చేసి మేము సంపాదించుకుంటే మా మీద ఇదేంటి, అప్పుడు ఇంకా చాలా ఎక్కువగా ఉండేవి, ఆదాయాలు కూడా ఇంత స్థాయిలో లేవు కదా. అప్పుడు చాలా సంచలనం, హేమమాలిని ఇంటి మీద దాడి, ఇలా వీళ్ళ మీద దాడి ఆ రోజుల్లో. ఇప్పుడు చాలా రొటీన్ అయిపోయాయి కాబట్టి దాని కింద పోతున్నాయి. కానీ బట్ ఒక విషయంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్టే, హైదరాబాద్ను ప్రపంచ సినీ కేంద్రంగా మార్చాలన్నట్టే. ఆయన ఇవన్నీ పెరగాలంటుంటే మోదీ కూడా దీన్ని టార్గెట్ చేశారు. తదుపరి ఏం జరుగుతుందో మనం చూడాలి, ఇంకా సార్ ఏం ప్రకటిస్తారు అన్నది. సార్ ఏంటి దావోస్ పెట్టుబడుల ప్రవాహం అట తెలుగు రాష్ట్రం